మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనుర్మాసం కథ. డిసెంబర్ 16 ధనుర్మాసంలోపు వింటే చాలు పేదరికం నశించిపోతుంది, వద్దన్న ధనం వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, కోటి జన్మల పుణ్యంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలో ఆపేస్తే ఎలాంటి ఫలితం రాదు కనుక తప్పనిసరిగా చివరి వరకు వినండి. కథ వినే ముందు కామెంట్ బాక్సులో ఓం శ్రీ గోదాదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు శ్రీపురం. ఆ ఊరి చివర ఒక చిన్న పెంకుటిల్లు ఉండేది. ఆ ఇల్లు చేస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. గోడలు పగుళ్ళు వచ్చి ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఉండేది. ఆ ఇంట్లో కాంతమ్మ అనే ఆవిడ, ఆమె భర్త, వాళ్ళు కూతురు ఉండేవారు. వాళ్లతో పాటే లక్ష్మి అనే అమ్మాయి కూడా ఉండేది. లక్ష్మి ఆ ఊరి వాళ్ళందరికీ చాలా ఇష్టమైన అమ్మాయి. ఎందుకంటే ఆమె పేరుకు తగ్గట్టే లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండేది. కానీ ఆమె జీవితం మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. లక్ష్మికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే ఆమె పిన్ని కాంతమ్మ ఆమెను చేరదీసింది అంటే ప్రేమతో కాదు, ఇంట్లో పని చేయడానికి ఒక మనిషి దొరుకుతుంది కదా అనే స్వార్థంతో. లక్ష్మికి అప్పుడు 5 ఏళ్ళు కూడా లేవు. అప్పటినుంచి ఆ ఇంట్లో చాకరీ మొదలయ్యింది. పిన్ని కాంతమ్మ గయ్యాలి. ఆమెకు బంగారి అనే ఒక కూతురు కూడా ఉంది. తన సొంత కూతురిని మాత్రం ప్రేమగా చూసుకునేది. లక్ష్మితో మాత్రం పనులు చేయించుకునేది. లక్ష్మి ప్రొద్దున్నే లేచి ఇల్లు తుడిచి, గిన్నెలు తోమి, బట్టలు ఉతికి, మంచినీళ్లు తెచ్చి ఇలా పగలంతా నడుము వాల్చకుండా పని చేయాల్సి వచ్చేది. అయినా సరే ఆ పెన్నికి తృప్తి ఉండేది కాదు. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అన్నట్టు నోటికి వచ్చినట్టు తిట్టేది. చద్దన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు. కానీ లక్ష్మికి ఒకే ఒక్క తోడు, ఒకే ఒక్క బలం ఉంది. అది సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆమెకు ఏ కష్టం వచ్చినా, పిన్ని కొట్టినా తిట్టినా వంటింట్లో ఒక మూల ఉన్న వెంకటేశ్వర స్వామి పటం దగ్గరకు వెళ్ళి ఏడ్చేది. ఏంటయ్యా స్వామి, నాకు ఎవరూ లేరని పరీక్షిస్తున్నావా? మా అమ్మ నన్ను తీసుకుని వెళ్ళిపోయావు, కనీసం ఈ బాధల నుంచి విముక్తి కల్పించవా అని అడిగేది. కానీ మరుక్షణమే కళ్ళు తుడుచుకొని, నీకు నన్ను ఎలా ఉంచాలని ఉంటే అలాగే ఉంచు స్వామి, అంతా నీ దయ అని నమస్కారం చేసుకునేది. ఆమెకు వెంకటేశ్వర స్వామి అంటే అంత పిచ్చి ప్రేమ. ఎంత పని ఉన్నా సరే సాయంత్రం అయ్యేసరికి దీపం పెట్టి స్వామివారి నామాలు చదువుకునేది. లక్ష్మి ఎదిగి పెద్దవుతున్న కొద్దీ కష్టాలు కూడా పెరిగాయి. కానీ ఆమె భక్తి కూడా అంతే పెరిగింది. ముఖ్యంగా లక్ష్మికి సంవత్సరంలో అన్ని నెలల కంటే ధనుర్మాసం అంటే చాలా ఇష్టం. ధనుర్మాసం వస్తుందంటే చాలు లక్ష్మి మొహంలో తెలియని వెలుగు వచ్చేది. ఊరంతా చలికి ముడుచుకొని పడుకుంటే లక్ష్మి మాత్రం కోడి కుయ్యక ముందే, అంటే తెల్లవారుజామున 4 గంటలకే లేచేది. ఆ చలిలో మంచు కురుస్తున్న వేళ చన్నీళ్లతో స్నానం చేసి తడి బట్టలతోనే తులసి కోట దగ్గర దీపం పెట్టేది. పిన్ని ఇంకా నిద్ర లేవకముందే ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి చల్లి అందమైన ముగ్గులు వేసేది. లక్ష్మి వేసే ముగ్గులు చూడడానికి ఆ వీధిలో వాళ్ళు నిలబడి మరీ చూసేవారు. అంత అందంగా ఉండేవి అవి. ముగ్గు వేయటమే కాదు, ఆ ముగ్గు మధ్యలో ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాటిని బంతిపూలతో, గుమ్మడి పూలతో అలంకరించి గొబ్బియల్లో గొబ్బియల్లో అని పాటలు పాడుతూ పూజించేది. ఆ సమయంలో ఆమెను చూస్తే సాక్షాత్తు గోదాదేవి దిగి వచ్చిందేమో అనిపించేది. పిన్ని లేచి వచ్చేసరికి లక్ష్మి అన్ని పనులు పూర్తి చేసి వంటింట్లో వంట రెడీ చేస్తూ ఉండేది. ఏమే, అప్పుడే లేచావా లేక దొంగ నిద్ర నటిస్తున్నావా? ముగ్గులో ఆవకాయ జాడి అంత గొబ్బెమ్మలు పెట్టావు. ఆ మాత్రం శ్రద్ధ వంట మీద పెడితే వంట రుచిగా ఏడుస్తుంది కదా అని పిన్ని ఉదయాన్నే తన రాగయుక్తంగా తిట్లు మొదలుపెట్టేది. లక్ష్మి మౌనంగా తల వంచుకొని తన పని తాను చేసుకుంటూ పోయేది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. లక్ష్మికి 20 ఏళ్ళు వచ్చాయి. ఆ సంవత్సరం ధనుర్మాసం చాలా ప్రత్యేకంగా వచ్చింది. ఎందుకంటే ఆ సంవత్సరం చలి పులిగా ఉంది. అయినా సరే లక్ష్మి తన నియమాన్ని వదల్లేదు. ఒకరోజు రాత్రి పిన్ని బాగా తిట్టి భోజనం కూడా పెట్టకుండా లక్ష్మిని బయట వరండాలో పడుకోమని చెప్పింది. ఆకలితో చలితో వణుకుతూ లక్ష్మి అలాగే ఆరు బయట పడుకుంటుంది. కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. తన పాత చీరనే ముసుగులా కప్పుకొని వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ నిద్రలోనికి జారుకుంటుంది.
ఆ అర్ధరాత్రి వేళ లక్ష్మికి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో ఒక దివ్యమైన కాంతి కనిపించింది. ఆ కాంతి మధ్యలో నుంచి ఒక అందమైన స్త్రీ రూపం బయటకు వచ్చింది. ఆమె మెడలో పూలమాలలు, చేతిలో చిలుక, మొహంలో అమ్మలగన్న అమ్మలాంటి ప్రశాంతత. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు గోదాదేవి. లక్ష్మి ఆశ్చర్యంతో నోటమాట రాక అలాగే చూస్తూ ఉండిపోయింది. అప్పుడు గోదాదేవి లక్ష్మి దగ్గరకు వచ్చి తల నిమిరి, అమ్మాయి లక్ష్మి, ఎందుకు బాధపడుతున్నావు? నీ కష్టాలన్నీ నాకు తెలుసు. నువ్వు ఆ 7 కండల వాడిని ఎంతగా నమ్ముతున్నావో ఆయన నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీ భక్తికి, సహనానికి పరీక్ష సమయం ముగిసింది. ఈ ధనుర్మాసంలో నువ్వు కేవలం గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేయటమే కాదు, రేపటి నుంచి ప్రతిరోజు తిరుప్పావే పాసురాలు చదువు. ఆ పాటల్లోని అర్థాన్ని తెలుసుకుని స్వామిని ప్రార్థించు. నీ భక్తికి మెచ్చి నీ కష్టాలు తీర్చేవాడు, నిన్ను కలల్లో పెట్టుకుని చూసుకునేవాడు, సాక్షాత్తు రాజకుమారుడు భర్త నీ కోసం వస్తాడు. ఇది నా మాట అని చెప్పి మాయమైపోయింది. లక్ష్మి ఉలిక్కిపడి లేచింది. చుట్టూ చూస్తే చిమ్మ చీకటి. కానీ ఆమె మనసులో మాత్రం 1000 దీపాలు వెలిగించినంత కాంతి. సాక్షాత్తు గోదాదేవి నా కలలోనికి వచ్చిందా, నాకు అభయం ఇచ్చిందా అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రోజు నుంచి లక్ష్మి దినచర్య మారింది. ఉదయాన్నే లేవటము, ముగ్గులు వేయటము మామూలే. కానీ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గోదాదేవి చెప్పినట్లుగా తిరుప్పావే పాసురాలు పాడటం మొదలుపెట్టింది. ఆమె పాడుతూ ఉంటే ఆ వీధుల్లో వెళ్ళేవారు కూడా ఆగిపోయి వినేవారు. ఆమె గొంతులో ఏదో తెలియని మహిమ ఉండేది. పిన్ని ఎన్ని తిట్టినా ఈసారి లక్ష్మికి ఏమీ వినిపించలేదు. ఆమె ధ్యాస అంతా స్వామి మీదే. ఆమె ముఖంలో కొత్త వర్చస్సు వచ్చింది. ఏదో మంచి జరగబోతోంది అనే నమ్మకం ఆమె కళ్ళల్లో కనిపించింది. ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి ఒక రాజకుమారుడు ఉన్నాడు. అతని పేరు విక్రమసింహుడు. అతను చాలా గొప్ప వీరుడు, అయితే గొప్ప దైవభక్తుడు కూడా. పెళ్లి వయసు వచ్చినా కూడా అతను ఎవరినీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే అతనికి అందం, ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు. మనసులో దైవభక్తి, సేవాగుణం ఉన్న అమ్మాయి కావాలని అతని కోరిక. ఎంతోమంది రాజకుమార్తెలను చూపించినా వాళ్ళల్లో అహంకారం చూసి తిరస్కరించాడు. సరిగ్గా లక్ష్మికి కలలో కనిపించిన రోజే రాజకుమారుడికి కూడా ఒక కల వచ్చింది. ఆ కలలో గోదాదేవి కనిపించి, విక్రమ, నీకు తగిన జోడి పరమభక్తురాలు శ్రీపురంలో ఉంది. ఆ ఊరి చివర ఉన్న పెంకుటింట్లో ధనుర్మాస వేళ ఉదయాన్నే తిరుప్పావే గానం చేసే ఆ అమ్మాయే నీకు శ్రీ మహాలక్ష్మి లాంటి భార్య అవుతుంది. వెళ్ళి ఆమెను తీసుకురా అని చెప్పింది. రాజకుమారుడు ఉదయాన్నే లేచి ఆశ్చర్యపోయాడు. ఇది దైవాజ్ఞ అని భావించాడు. వెంటనే తన మంత్రులను, సైనికులను పిలిచి మారువేషంలో శ్రీపురానికి బయలుదేరాడు. అతను నేరుగా రాజలాంఛనాలతో వెళ్తే ఆ అమ్మాయి నిజస్వరూపం తెలియదని ఒక సాధారణ బాటసారిలా వెళ్ళాడు. శ్రీపురం చేరుకునేసరికి తెల్లవారుజాము అవుతోంది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఒక ఇంటి ముందు నుంచి మాత్రం అద్భుతమైన గానం వినిపిస్తోంది. ఆ గొంతులో భక్తి రసం ఉట్టి పడుతోంది. రాజకుమారుడు ఆ ఇంటి వైపు నడిచాడు. అక్కడ చూస్తే ఒక పేద అమ్మాయి పాత చీరలో ఉన్నా కూడా మహాలక్ష్మిలా వెలిగిపోతోంది. ముగ్గుల మధ్యలో కూర్చొని గొబ్బెమ్మలను పూజిస్తూ పాడుతోంది. ఆమె వేసిన ముగ్గులో ఎంతో కల ఉంది. అది చూసిన వెంటనే రాజకుమారుడి మనసు ఆమె పాదాల దగ్గర ఆగిపోయింది. ఈమె నా కలల రాణి అని నిర్ధారించుకున్నాడు. కానీ రాజకుమారుడు ఆ ఇంటి ముందు నిలబడి ఉండటం కాంతమ్మ చూసింది. అతను మారువేషంలో ఉన్న అతని ముఖంలో రాజకళ ఉట్టిపడుతోంది. మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికి ఉన్న ఉంగరం చూసి వీడెవడో పెద్ద కోటీశ్వరుడిలాగా ఉన్నాడు అని పసిగట్టింది కాంతమ్మ. వెంటనే బయటకు వచ్చి, ఎవరయ్యా నువ్వు, ప్రొద్దున్నే మా ఇంటి ముందు నిలబడ్డావు అని గద్దించింది. రాజకుమారుడు వినయంగా, అమ్మ, నేను ఒక బాటసారిని. ఈ ఊరు కొత్త. ఈ ఇంటి నుంచి వస్తున్న పాట విని ఆగిపోయాను. ఆ అమ్మాయి ఎవరు? చాలా బాగా పాడుతోంది. ఆమె గురించి తెలుసుకోవాలని ఉంది అన్నాడు. కాంతమ్మ బుర్రలో వెంటనే ఒక కుట్ర పుట్టింది. ఈయన ఆస్తిపరుడిలా ఉన్నాడు. నా కూతురికి పెళ్లి చేస్తే సెటిల్ అయిపోతుంది కదా. ఈ దరిద్రపు లక్ష్మికి ఎందుకు మంచి జరగాలి అని ఆలోచించింది. వెంటనే, ఓహో, ఆ పాట, అది మా అమ్మాయి పాడుతోందిలే, లోపల ఉంది, ఇప్పుడే పిలుస్తానుండు అని అబద్ధం చెప్పింది. లక్ష్మి అప్పటికే పూజ ముగించుకుని లోపలికి వెళ్తూ ఉండగా కాంతమ్మ ఆమెను గట్టిగా లాగి ఒక గదిలోనికి నెట్టేసి బయట గడియ పెట్టింది.
నోరు మూసుకుని లోపలే ఉండు, ఒక్క మాట మాట్లాడావో చంపేస్తా అని హెచ్చరించింది. తర్వాత తన సొంత కూతురు నిద్రమొహం వేసుకుని ఉన్న బంగారిని నిద్రలేపి, ఆమె బయట ఒక ఆస్తిపరుడు వచ్చాడు, నువ్వే పాట పాడానని చెప్పు, నీ జాతకం మారిపోతుందని చెప్పి మొహం కూడా కడుక్కొని కూతుర్ని బయటికి తీసుకొచ్చింది. కాంతమ్మ బయటకు వచ్చి, ఇదిగోనండి, ఇదే నా కూతురు, మీరు విన్న పాట పాడింది ఈమె అని పరిచయం చేసింది. రాజకుమారుడు ఆ అమ్మాయిని చూశాడు. మొహంలో భక్తి లేదు, కళ్ళల్లో స్వచ్ఛత లేదు, సరికదా కనీసం నిద్రమత్తు కూడా వదల్లేదు. అతనికి అనుమానం వచ్చింది. నిజంగా ఈమె పాడిందా అని అడిగాడు. అవునండి, నా కూతురు గంధర్వ కన్యలా పాడుతుంది అని కాంతమ్మ డబ్బా కొట్టింది. అప్పుడు రాజకుమారుడు, సరే, ఇందాక పాడిన పాసురంలో చివరి చరణం ఒక్కసారి మళ్ళీ పాడమనండి, విని తరిస్తాను అని అడిగాడు. బంగారికి సినిమా పాటలు తప్ప దేవుడి పాటలు రావు. బెత్తరపోయి తల్లి వైపు చూసింది. అప్పుడు కాంతమ్మ, అయ్యో, ఇప్పుడే గొంతు పట్టేసిందందండి, చెలి కదా, రేపు పాడుతుందిలే అని దాటవేయబోయింది. రాజకుమారుడికి అర్థమైపోయింది. అతను చిరునవ్వు నవ్వి, పర్వాలేదు, కనీసం ఈరోజు ఏ రోజు, ధనుర్మాసంలో ఈరోజు విశిష్టత ఏంటి అని అడిగాడు. దానికి కూడా ఆ తల్లి కూతుళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈరోజు ఆదివారం కదండి, చికెన్ వండుకుంటాం అని అమాయకంగా వాగింది బంగారి. రాజకుమారుడికి కోపం వచ్చింది. అబద్ధాలు చెప్పకండి, ఆ పాటలో ఉన్న భక్తి మీ మొహాల్లో లేదు, నిజం చెప్పండి, లోపల ఎవరు ఉన్నారు అని గట్టిగా అడిగాడు. కాంతమ్మ భయపడి, ఎవరూ లేరండి, మా పని మనిషి ఉంది అంతే అని బుకాయించింది. అప్పుడు రాజకుమారుడు, అయితే ఆ పని మనిషినే పిలవండి, ఆమె చేతితో మంచినీళ్లు తాగి వెళ్తాను అన్నాడు. చేసేది లేక కాంతమ్మ అయిష్టంగానే తలుపు తీసింది. గది తలుపు తీయగానే అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పటం ముందు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంది. తలుపు తీసిన శబ్దం వినిపించలేదు. ఆమె మళ్ళీ తన మధురమైన గొంతుతో నీలాంతుంగా సప్తనగిరి అంటూ తిరుప్పావే పాడటం మొదలుపెట్టింది. ఆ పాట వినగానే రాజకుమారుడు పరవశించిపోయాడు. నేరుగా లోపలికి వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించాడు. లక్ష్మి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా ఒక రాజకుమారుడు తన కాళ్లకు నమస్కరించడం చూసి భయంతో వెనక్కి జరిగింది. అయ్యో, ఎవరు మీరు, ఏం చేస్తున్నారు అని వణికిపోయింది. అప్పుడు రాజకుమారుడు తన మారివేషాన్ని తీసేసి తన నిజమైన రాజ పరిచయాన్ని చెప్పాడు. నేను ఈ దేశపు యువరాజును, కానీ ఇప్పుడు కేవలం ఒక భక్తుడిని. గోదాదేవి ఆజ్ఞ మేరకు నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ భక్తి, నీ గానం నన్ను ఇక్కడికి రప్పించాయి. నన్ను వివాహం చేసుకుంటావా అని అందరి ముందు అడిగాడు. అది చూసి కాంతమ్మ గుండె ఆగిపోయినంత పనైంది. ఏంటి, ఈ పని మనిషికి రాజయోగమా? యువరాజా, ఇది అన్యాయం, ఇది కేవలం ఒక అనాథ అని అరుస్తూ అడ్డుకోబోయింది. రాజకుమారుడు ఒక్క చూపుతో ఆమెను ఆపాడు. అనాథ కాదు, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి బిడ్డ. ఇన్నాళ్ళు ఈమెను మీరు కష్టపెట్టారు. ఆ పాపం ఊరికే పోదు, కానీ ఈమె పుణ్యం వల్ల మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఇకపై ఈమె మహారాణి అని ప్రకటించాడు. లక్ష్మీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది బాధతో కాదు, ఆనందంతో. గోదాదేవి చెప్పిన మాట నిజమయ్యింది. ఆమె పిన్ని వైపు చూసింది. పిల్ల, నన్ను క్షమించు, నీ గొప్పతనం తెలియక నిన్ను హింసించాను అని కాంతమ్మ కాళ్ల మీద పడింది. లక్ష్మి ఆమెను లేపి, పర్వాలేదు పిన్ని, ఇదంతా స్వామి లీల అని చెప్పింది. వెంటనే ఊరి ప్రజలందరూ అక్కడ గుమ్మిగూడారు. ఆ రోజే ఆ పెంకుటింటి ముందే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా లక్ష్మికి విక్రమసింహుడికి వైభవంగా వివాహం జరిగింది. లక్ష్మి తాను రోజూ గొబ్బెమ్మలు పెట్టిన ఆ ముగ్గు మీదే నిలబడి రాజకుమారుడి చెయ్యి పట్టుకుని రాజభవనానికి వెళ్ళింది. ఆమె వెళ్తూ ఉంటే ఆకాశం నుంచి పూలవాన కురిసినట్టు అనిపించింది. అప్పట్నుంచి లక్ష్మీ రాణిగా మారినా సరే ఏ రోజు తన ధనుర్మాస వ్రతాన్ని ఆపలేదు. రాజభవనంలో కూడా తెల్లవారుజామునే లేచి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి తిరుప్పావే పాడేది. ఆమె వల్ల ఆ రాజ్యం మొత్తం సుభిక్షంగా మారింది. వర్షాలు కూడా కురిశాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాంతమ్మ కూడా మారిపోయి మిగిలిన జీవితాన్ని దైవ సేవలో గడిపింది. భక్తి అంటే పేద గొప్ప అనే తేడా దేవుడికి ఉండదు. కష్టాలు శాశ్వతం కాదు. నమ్మకంతో గొబ్బెమ్మలను పూజించిన, గోవిందుణ్ణి కొలిచిన ఫలితం తప్పక ఉంటుందని ఈ కథ మనకు చెప్తోంది. అందుకే ఈ ధనుర్మాసంలో మీరు కూడా ఆ గోదాదేవిని, రంగనాథుణ్ణి మనస్ఫూర్తిగా పూజించండి. ఎవరు అదృష్టవంతులు, ఎవరికి ఏ యోగం ఉందో ఎవరికి తెలుసు?
ఆ లక్ష్మికి దక్కినట్టే మనందరికీ ఆ స్వామి అనుగ్రహం దక్కాలని కోరుకుందాం. అలాగే ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి చరిత్రను వింటే చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పాపాలన్నీ దోషాలన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కను విష్ణుచిత్తుల వారు గరుక్మంతుని అంశగా శ్రీ విల్లి పుత్తూరులో జన్మించారు. ఈ శ్రీ విల్లి పుత్తూరు అంటే విష్ణువుకు చాలా ఇష్టం. విష్ణువుకు వైకుంఠం మీద విసుగు పుడితే వైకుంఠాన్ని వదిలి 2 ప్రదేశాలకు వస్తారు అని శాస్త్రాలలో చెప్పారు. ఆ ప్రదేశాలలో ఒకటి తిరుమల, రెండవది శ్రీ విల్లి పుత్తూరు. స్వామికి ఈ ప్రదేశం అంటే అంత ఇష్టం. ఈ ప్రదేశంలో విష్ణుచిత్తుల వారు పుట్టారు. బ్రాహ్మణుల ఇంట ఈయన జన్మించాడు. ఈయనకు చిన్నప్పటి నుండి అపారమైన విష్ణు భక్తి. తల్లిదండ్రులు చదువుకో నాయన పాఠశాలకు పంపిస్తాం అంటే విష్ణుచిత్తుడు నాకేమీ అవసరం లేదు, నాకు స్వామి కైంకర్యం చాలు అని చెప్పి భగవత్ సేవలోనే ఉండిపోయాడు. శ్రీ విల్లి పుత్తూరులో వటపత్ర సాయి ఆలయం ఉంది. ఆ ఆలయంలోని స్వామి సేవలో గడుపుతూ విష్ణుచిత్తుడు అలా ఉండిపోయాడు. పేద కుటుంబంలో పుట్టడం వలన పత్రాలతో పూలతో భగవంతుణ్ణి అర్చిద్దాం అనుకుని ఒక తోటలో తులసిమడి పువ్వుల వనం పెంచేవాడు. విష్ణుచిత్తుడు రోజు ఆ తోటలోని పూలతో ఆకులతో మాలలు చేసుకుంటూ స్వామికి కైంకర్యం చేసుకుంటూ ఉండేవాడు. విష్ణుచిత్తుడికి స్వామి మీద ఎంత భక్తి అంటే శ్రీ మహావిష్ణువు ఆయన కలలో కనిపించి స్నేహితుడిలాగా మాట్లాడేవాడు. అలా విష్ణుచిత్తుల వారికి 50 ఏళ్ళు వచ్చేశాయి. 50 ఏళ్ళు వచ్చిన విష్ణుచిత్తుల వారు పెళ్లి చేసుకోలేదు. భక్తిలోనే జీవితాన్ని గడిపేశాడు. చుట్టుప్రక్కల వారు విష్ణుచిత్తుడిని చూసి ఏమిటో ఈ వెర్రి బ్రాహ్మణుడు ఎంతసేపు దేవుడు దేవుడని అంటూ ఉంటాడు, ఒక్క రూపాయి కూడబెట్టుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, ఈయన గతి ఏమవుతుందో అని జాలిపడేవారు. పైనుండి స్వామివారు ఇవన్నీ చూసి అయ్యో విష్ణుచిత్తుడు నా కోసం జీవితమంతా కూడా ధారపోశాడు, చేతిలో చిల్లిగవ్వలేదు, సర్లే అపారమైన సంపదను ఇద్దాము అనుకుని ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాడు. ఒకసారి మధురరాజు వల్లభదేవుడు రాత్రిపూట దేశాటన కోసం వెళ్తాడు. వెళ్ళి ఎక్కడో భోజనం చేసి ఒక అరుగు మీద పడుకుంటాడు. ఆ అరుగు మీద రాజు పక్కనే ఒక మహాభక్తుడు ఉంటాడు. అతను భోజనం చేసి హాయిగా హరినామ స్మరణ చేసుకుంటూ ఒక శ్లోకం చదువుతాడు. వర్షాకాలానికి కావలసిన వాటిని మిగిలిన నెలల్లో కూడబెట్టుకుంటాం. రాత్రికి కావాల్సింది పగలు, ముసలితనానికి కావాల్సింది యవ్వనంలో, అలాగే పరలోకానికి కావాల్సింది కూడా ఈ లోకంలోనే సమకూర్చుకోవాలి అనేది ఆ శ్లోకం యొక్క అర్థం. ఆ మాటలు పిడుగుల్లా తగిలాయి రాజుకు. ఆ మాటలు వినగానే రాజుకు వైరాగ్యం వచ్చేస్తుంది. ఇక రాజు వెంటనే రాజ్యానికి వెళ్ళి నాకు రాజ్యం అక్కర్లేదు, మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని పండితులందరినీ కూడా అడుగుతాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడి గురించి చెప్పారు. అప్పుడు రాజు అలా కాదు, ఈ దేవుడు మోక్షం ప్రసాదిస్తాడని నిరూపించండి అని ఒక పరీక్ష పెడతాడు. పరీక్ష ఏమిటి అంటే ఒక పెద్ద స్థలంలో గడ్డకర్ర పాతి ఆ గడ్డకర్ర పైన 1,00,000 వరహాల మూట వేలాడదీస్తాడు. ఎవరైతే అక్కడికి వచ్చి ఫలానా భక్తుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుందని పర్వత తత్వాన్ని నిరూపించగలుగుతారో అప్పుడు ఆ మూట తెగి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి. అలా పడితే అప్పుడు ఆ దేవుడు మోక్షం కలిగిస్తాడని నమ్ముతాను అని రాజు చాటింపు వేయిస్తాడు. ఇక అంతే, 1,00,000 వరహాల కోసం అందరూ వస్తారు, రకరకాలుగా చెప్తారు, స్తోత్రాలు చెప్తారు, కానీ ఎవరు ఏం చెప్పినా మూట కింద పడదు. ఇక్కడ విల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడు ఎప్పట్లాగానే మూలమంత్రం జపిస్తూ తులసి మాలను కట్టడం మొదలుపెట్టాడు. ఆ మాలను స్వామికి సమర్పించబోయేంతలో ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు స్వామి చిరునవ్వుతో అతనికి వల్లభదేవుడి పరిస్థితి వివరించాడు. నువ్వు వెంటనే మధురకు వెళ్ళు, అక్కడ రాజు ముందు అన్నీ తెలిసినట్టు అవాకులు చెవాకులు పేలుతున్న వాళ్ళ మదం దించు, నా మహిమను ప్రకటించు విలాసంగా ఆనతి ఇచ్చాడు. స్వామి మాట విన్న విష్ణుచిత్తుడు వణికిపోయాడు. స్వామికి సాష్టాంగపడ్డాడు. అయ్యో స్వామి, శాస్త్ర గ్రంథాల వంకనైనా చూడని వాణ్ణి, కోటలో మట్టి తవ్వటం తప్ప నాకేం తెలియదే, నన్ను వాదానికి పంపిత అక్కడ నీకు జరిగేది అవమానమే అని మొత్తుకున్నాడు. గుడిని ఊడవమను, నీళ్లు తోడమను, పల్లకి మొయ్యమను,
మాలలు కట్టమను, జెండా దింపమను, వింజాంబర విచరమను, దీపం వెలిగించమను, అంతేగాని వాదాలు నాకెందుకు, ఇంకెవ్వరూ దొరకలేదా నీకు అని ప్రాధేయపడ్డాడు. అతని భక్తికి సంతోషించాడు శ్రీహరి. శ్రీదేవి వంక చూశాడు. అతన్ని వాదనలో గెలిపిస్తా చూడు అన్నాడు చిలిపిగా. తరువాత విష్ణుమూర్తి విష్ణుజిత్తుడితో, అంతా నీ ఇష్టమేనా ఏమిటి, వెళ్ళి రాబోయ్ వెర్రివాడా, నేనున్నాగా అంతా జరిపించడానికి అన్నాడు. చివరికి విష్ణుచిత్తుడు ఎలాగో ఒప్పుకున్నాడు. రాజుకు ప్రసాదంగా ఇవ్వడానికి కావిళ్లలో అరిసెలు పట్టుకుని మధురకు బయలుదేరాడు. అలా విష్ణుచిత్తుడు మధుర చేరాడు. నేరుగా రాజసభకు వెళ్ళాడు. అతని దివ్య తేజం చూసి రాజుతో సహా సభంతా కూడా జంకుతో లేచి నిలబడింది. తర్వాత విష్ణుచిత్తుడు రాజు చూపించిన ఆసనం మీద కూర్చున్నాడు. అప్పటిదాకా వాదం సాగిస్తున్న సభలోని పండితులంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు విష్ణుచిత్తుడు, ఎందుకీ మౌనం, కానివ్వండి, నేనేం పరాయివాణ్ణా అని నవ్వుతూ వాళ్లతో అన్నాడు. కొద్ది మాటల్లోనే వాళ్ళ లోతుపాతులు తెలుసుకున్నాడు. చిరు నవ్వుతూ రాజును చూశాడు. నువ్వు మధ్యవర్తిగా ఉంటే నా వాదం వినిపిస్తా అన్నాడతనితో. తర్వాత విష్ణుచిత్తుడు ఓ విద్వాంసుడి వైపు తిరిగాడు. అతని వాదం అంతా కూడా ముందు తన మాటల్లో వివరించాడు. దాంట్లో ఒక్కొక్క విశేషాన్నే తీసుకొని సూక్ష్మంగా ఖండించాడు. మధ్యలో మాట్లాడబోయిన వాళ్లను ఒక్కో మాటతోటే వారించాడు. మళ్ళీ మొదటివాడి దగ్గరకొచ్చి తన సిద్ధాంతం స్థాపించి వాణ్ణి ఒప్పించి ఓడించాడు. సరే, ఇప్పుడు చెప్పు నీ వాదం ఏమిటో అని తర్వాతి వాణ్ణి కూడా అలాగే గెలిచాడు. ఇలా విష్ణుచిత్తుడు అందర్నీ వరుసగా వాదనలో సాధించాడు. బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తుల ద్వారా పరమాత్మ తత్వాన్ని నిరూపించాడు. తర్వాత నారాయణుడే ఆ పరతత్వమని బోధించాడు. సకల భూతాల్లోనూ ఉండే ఆత్మ ఆ విష్ణువే అని వివరించాడు. ప్రాణుల్ని బంధించేది, మోక్ష మార్గానికి అడ్డం వచ్చేది మనసును భౌతిక భోగాల నుంచి వెనక్కి లాగే యోగ సాధనల వల్ల ఆత్మ రూపం తెలుసుకోవచ్చు. అదే విష్ణువు. అన్ని రూపాల్లోనూ నిండి ఉన్న వాడతనే. అయితే అతని స్థూల రూపాన్ని ఎప్పుడూ ధ్యానించటం ద్వారా అతనిగా మారి ముక్తి పొందొచ్చు అంటూ ఒక కథ ద్వారా విశదంగా వివరించాడు విష్ణుచిత్తుడు. విజయాన్ని దృఢపరుస్తూ సభలో కట్టి ఉన్న మూట దానంతట అదే తెగి విష్ణుచిత్తుడి పాదాలపై పడింది. ఇక మహారాజు పొంగిపోయి ఆ వరహాల మూటను విష్ణుచిత్తుడికి ఇచ్చి సన్మానం చేసి ఏనుగు మీద ఎక్కించి వింజామరాలతో విసురుతూ ఆయనను వీధులలో ఊరేగిస్తారు. ఇంత గుర్తింపు వచ్చిన విష్ణుచిత్తుడికి కొంత కూడా గర్వం రాదు. ఇదంతా చూసిన నారాయణుడికి ముచ్చటేస్తుంది. ఆహా, మా విష్ణుచిత్తుడికి ఇంత సన్మానం జరుగుతుంది, చూడకపోతే ఎలా? భూమి మీద ఉన్న గరుత్మంతుడికి సన్మానం జరుగుతూ ఉంటే మనం చూడాలి కదా అని చెప్పి గరుత్మంతుణ్ణి పిలిచి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవల్లీపుత్తూరు వీధుల్లోకి వస్తాడు. వచ్చి విష్ణుచిత్తుల వారితో చాలా సంతోషంగా విష్ణుచిత్త అని విష్ణుచిత్తుణ్ణి పొగుడుతాడు. అప్పుడు విష్ణుచిత్తుల వారు సంతోషంతో, స్వామి, ఇది నా పరాక్రమం కాదు, నేను ఎన్నడూ చదువుకోలేదు, కానీ మీరే నాకు విద్యను ఇచ్చారు. స్వామి, నా మీద ప్రేమతో ఇంతమంది జనంలోనికి వచ్చావా? నయన మనోహరమైన రూపం నీది, దిష్టి తగులుతోంది, నీకు దిష్టి తగలకూడదు అని ఆశీర్వదిస్తూ మంగళ శాసనం రాశాడు విష్ణుచిత్తుడు. అప్పుడు విష్ణుమూర్తి, విష్ణుచిత్త, ఏం భక్తయ్యా నీది, నన్నే ఆశీర్వదిస్తున్నావు నీవు. అందుకని ఇక మీదటి నుండి నిన్ను పెరి అల్వార్ అంటే అల్వార్లందరిలోకి పెద్ద అల్వార్ అని పిలుస్తారు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. విష్ణుచిత్తుడు తర్వాత విల్లీపుత్తూరు వచ్చేస్తాడు. 1,00,000 వరహాలలో ఒక్క రూపాయిని కూడా ఉంచుకోకుండా వటపత్ర సాయి ఆలయానికి విరాళంగా ఇచ్చేస్తాడు. మళ్ళీ బుట్ట తీసుకుని తోటలోనికి వెళ్ళిపోతాడు. అలా విష్ణుచిత్తుల వారు ధనాన్ని విరాళంగా ఇచ్చేసి తనకు వచ్చిన పేరు ప్రతిష్టలను కూడా పట్టించుకోడు. స్వామివారు తనకు ఇచ్చిన విద్యతో తిరుమలి రాశాడు. ఇదంతా చూసిన విష్ణుమూర్తి, విష్ణుచిత్తుడు ఎంత వెర్రి భక్తి కలవాడు, డబ్బు ఇస్తే నా ఆలయానికి విరాళంగా ఇచ్చేశాడు, పేరు ప్రతిష్టలు ఇచ్చినా పట్టించుకోలేదు, విద్య ఇచ్చాను, ఆ విద్యను కూడా నా కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాడు,
పెళ్ళి లేదు, పిల్లలు లేరు, తన జీవితం అంతటిని నా కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాడు, వీడికి ఏమివ్వను అని కరిగిపోతాడు. ఇలా ఆలోచించి నన్ను నేను విష్ణుజిత్తుడికి సమర్పించుకుంటాను అని భూదేవి వైపు చూస్తాడు. అప్పుడు భూదేవి నవ్వి, నాకు అర్థమయ్యింది స్వామి. ఏ తులసి మొక్కల్లో అయితే అతని జీవితం అంతటిని సమర్పించుకున్నాడో ఆ తులసి మొక్కలోనే కైవల్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. ఇక నేనే భూమి మీదకి వెళ్తాను అని భూదేవి భూమి మీదకి దిగివస్తుంది. ఆమె నిజంగా తోటలో జన్మిస్తుంది. ఒక్కసారి విష్ణుజిత్తుడు తోటలో పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపిస్తుంది. ఆవిడే భూదేవి అంశతో జన్మించిన ఆండాల్ దేవి. గోదాదేవి భూదేవి అంశగా అయోనిజగా జన్మించింది. ఇక ఇలా బిడ్డ దొరకటంతో విష్ణుజిత్తుడు ఎంతో ఆనందపడిపోతాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఏ మాధుర్యాన్ని చూడలేదు. ఎప్పుడూ భక్తి భక్తి అని పెళ్లి కూడా చేసుకోకుండా మిగిలిపోయిన అతనికి కూతురు దొరికేసరికి చాలా మురిసిపోతాడు విష్ణుజిత్తుడు. అలా గోదాదేవిని విష్ణుజిత్తుడు అల్లారు ముద్దుగా పెంచుతాడు. చిన్నప్పటి నుండి గోదాదేవికి కూడా విష్ణుభక్తి అలవడుతుంది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారుతుంది. దాంతో గోదాదేవిలో కృష్ణుణ్ణే ఎలా అయినా సరే భర్తగా పొందాలనే ఆరాటం మొదలవుతుంది. అంతేకాదు, శంఖం వంటి మెడతో గోదాదేవి అపురూప సౌందర్యంతో అలరారుతూ ఇరుగు పొరుగుల్లో ఉన్న భక్తుల ఇళ్లల్లో పాడే శ్రీలక్ష్మి కళ్యాణపు పాటలన్నీ శ్రద్ధగా వింటూ ఉండేది. శ్రీ మహావిష్ణువు గుణగణాలను ఆలకించి పూర్వజన్మ సంస్కారంతో ఆ దేవదేవుణ్ణి చేరాలనే బుద్ధి ఆమెకు కలిగింది. విష్ణుమూర్తి అవతార కథల అమృతాన్ని గ్రోలుతూ ఆ లీలలను అనుకరిస్తూ ఆనందించేది. విష్ణుజిత్తుడు విష్ణు పురాణానికి వ్యాఖ్యానం రచిస్తూ పొద్దు గడిపేవాడు. అతను కట్టే కలువపూల మాలలను, తులసి మాలలను తన కురులలో పెట్టుకొని నూతి నీటిలో తన ప్రతిరూపాన్ని చూసుకొని గోదాదేవి మురిసిపోయేది. పసుపుతో నలుగు పెట్టుకొని మృదువైన వస్త్రాలను ధరించి తండ్రి కట్టిన పూల మాలలను తలలో ధరించి కళ్ళతో స్వామి గురించి మాట్లాడుతూ ఉండేది. ఒకసారి విష్ణుజిత్తుడు ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహానికి లోనవుతాడు. స్వామికి సమర్పించాల్సిన మాలల్ని నా కూతురు వేసుకుంటుందా, అంటే నిర్మాల్యాన్ని స్వామికి సమర్పిస్తున్నానా అని బాధపడతాడు. ఇక ఆ తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. ఇంకోవైపు గోదాదేవి రాత్రి సమయాలలో శ్రీ మహావిష్ణువు రూపగుణ లావణ్యాలను గురించి తనలో తాను స్వగతాలు చెప్పుకుంటూ ఉండేది. ఒకసారి చెల్లెలు ఆమెను, ఓ సఖి, అక్కడి దానివి అక్కడ ఉండకుండా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చేవు అని అడిగారు. అందుకు గోదాదేవి, చెల్లులారా, మీరేదో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను గురించి తెలిసిన మహర్షుల్లా మాట్లాడుతున్నారే, అంత తెలిసిన వాళ్లే అయితే చెప్పండి, నేను ముందు జన్మలో ఎవరిని అని అంది. అప్పుడు చెల్లులు గోదాదేవితో, పారిజాత సుమం కోసం సవతి అయిన రుక్మిణి మీద ఈసు పెంచుకొని భర్తను సాధించి పువ్వుతో సరిపెట్టుకోకుండా పారిజాత వృక్షాన్నే తెప్పించుకున్న సత్యభామవి నీవు కదా అని చెల్లెలు గోదాదేవికి ఆమె పూర్వజన్మను తెలిపారు. వెంటనే ఆమెకు గతస్మృతి కలిగింది. నెట్టింట దీపాన్ని వెలిగించగానే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కళకు కనబడకుండా గత జన్మలో శ్రీకృష్ణునితో విహరించిన ప్రపంచమంతా ఆమె కళ్ళెదుట కనిపించింది. గోదాదేవి సొమ్మసిల్లింది. ఆమెను ఆ స్థితిలో చూసిన చెల్లిల మనసులు ఉసూరుమన్నాయి. గత జన్మ జీవితాన్ని గురించి ఆమెను హెచ్చరించి గోరంతలు కొండంతులుగా చెప్పాము. ఆమె మనసు ఆందోళనకు లోనయ్యింది. ఈమె చేష్టలు ఇప్పుడు ఎందాక తెస్తాయో అని వాళ్ళు అనుకున్నారు. అటాకు విసనకర్రలతో విసురుతూ ఆమెకు శీతలోపచారాలను చేశారు. ఆమె కళ్ళు తెరిచింది. శ్రీహరి ధ్యానంతో మూతబడిన ఆమె కళ్ళ నుంచి అశ్రువులు ధారకట్టాయి. మీరు ఎవరు అని ఆమె వారిని అడిగింది. మేము నీ చెలులం, నాగకన్యలం, ఇంతకు ముందే భూమి మీదకి వచ్చాము అంటూ వారు ఆమెను కౌగిలించుకున్నారు. అప్పుడు గోదాదేవి ఆర్తితో, నేను శ్రీకృష్ణుడికి అప్పుడు ప్రియపత్నిని, ఇప్పుడు ఈ కలియుగంలో మళ్ళీ పుట్టి వియోగ వేదనలో చిక్కబడిన ఈ బ్రతుకు ఎందుకు?
నా తండ్రి తన ఇష్టంపై ఇంకొకరు ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడానికి ముందే నా ఈ దేహాన్ని యోగ శక్తితో నాశనం చేసుకుంటాను. అప్పుడు హరి పాద పద్మాలను చేరుకునే భాగ్యము సత్వరం నాకు కలుగుతుంది అని సకులతో అంది. అప్పుడు చెలులు, ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? శ్రీరంగంలో శ్రీరంగనాథుడి రూపంలో ఉన్నాడు. తొందరెందుకు? అతనిని నీ భర్తని చేసుకోవటం కోసం మీ ఇంట్లోనే అర్చనాదులతో హరిని సేవించు అంటూ చెలులు ఆమెను అనునయించారు. అంతే, ఆమెను కన్ను ముయ్యనీయకుండా మన్మధుడు కయ్యానికి కాళ్ళు దువ్వసాగాడు. మనసులో ఆరాటం నుంచి ఊరట పొందటం కోసం గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి మరలా చేరటమే లక్ష్యంగా శ్రీహరిని ఆరాధించసాగింది. ప్రతిదినం తెల్లవారుజామునే మౌనాన్ని పాటిస్తూ మేల్కునేది. స్నానం ముగించి జుట్టి తడి ఆరబెట్టుకునేది. చెంగల్వ పూల మాలతో గుడికి వెళ్ళేది. ఆలయ ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులను పెట్టేది. శ్రీరంగేశునికి మాలికను వేసి అగురు ధూపం వేసి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టేది. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేది. తీర్థం తీసుకుని ప్రసాదంగా పొందిన మాలను సెగలో ధరించి ఇంటికి వెళ్ళేది. ఇలా ప్రతిరోజు హరిపూజ చేసి అతని లీలను ద్రావిడ భాషలో పాడుతూ ఉండేది. అదే తిరుప్పావేగా మారింది. ఎంతలో వసంత ఋతువు వచ్చింది. కోకిలలు మావి చెట్టు కొమ్మల్లో దాగి పంచమ స్వరాన పాడసాగాయి. విరిసిన పూల మీద తుమ్మెదలు మూగసాగాయి. గోదాదేవి అప్పుడు విరిసిన కలువ పూల పాన్పు మీద సేద తీరేది. పూల సువాసనతో కూడిన చిరుగాలి ఆమె విరహ వేదనను మరింత అధికం చేసేది. దినదినం తన కూతురి వేదన మరింత పెరిగిపోతూ ఉండటం విష్ణుచిత్తుడు గమనించాడు. కారణం ఏమిటో గ్రహించలేకపోయాడు. ఆలయానికి వెళ్ళి పూజను ముగించాడు. తన మనసులో కూతురు స్థితికి చెలరేగుతున్న బాధను హరికి విన్నవించుకుంటూ, దేవా, నీ దాసి అయిన నా కూతురు ఎందుకో ఏదో వ్రతదీక్షను పూని నానాటికి కృషించిపోతోంది. వద్దన్నా నా మాటను వినటం లేదు. పిల్లలు లేని నాకు కూతురు అయినా సరే, కొడుకు అయినా సరే తనే. నేనేం చేయను? తను చేస్తున్న ఈ వ్రతం మేము చేసే వ్రతాల్లాంటిది కాదు. మేము నీ ప్రసాదంగా ఇచ్చిన పూలను చెవిలో పెట్టుకుంటాము, కానీ అవి పాన్పు మీద పరుచుకొని ఆమెలాగా వాటి మీద పడుకోము. చెంబులతో నీ పాద తీర్థాన్ని త్రాగుతాము, కానీ ఆమె తన దేహాన్ని తడుపుకుంటుంది. ఇదంతా ఏమిటి? నాకైతే పిచ్చిలాగా తోస్తోంది. ఎంత నీ మీద భక్తి ఉన్నా బంధాల్ని వదిలించుకోలేని వాణ్ణి. అంతర్యామివి, నీకు తెలియనిది ఉండదు. ఈ విషయమేమిటో నీవే తెలపాలి అని అర్థించాడు. అతని చాదస్తానికి నవ్వుకుంటూ శ్రీహరి అతనికి ఇలా చెప్పాడు. విష్ణుచిత్త, నీ పూర్వజన్మ ఫలం వలన భూదేవి నీకు కూతురుగా లభించింది. గాన మహిమ తెలిసినది అవటం వల్ల ఆమె నిరంతరం నా గుణగానం వింటూ ప్రొద్దుపుచ్చుతోంది. నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆమె ఆ విధంగా నా గురించి తపస్సు చేస్తోంది. అంతకంటే మించిన గొప్ప తపస్సు ఏముంటుంది? నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ కుమార్తెను శ్రీరంగనాథుణ్ణి సేవించటం కోసం శ్రీరంగానికి తీసుకునిరా అని అతనికి ఆనతి ఇచ్చాడు. స్వామి మహాప్రసాదం అని విష్ణుచిత్తుడు హరికి ప్రణమిల్లాడు. ఒక బంగారు పల్లకిలో తన కుమార్తెను ఉంచి వందలాది చెల్లెలను పరమ భక్తులను తోడుగా వెంటబెట్టుకుని ప్రయాణాన్ని ఆరంభించాడు. విష్ణుచిత్తుడు గోదాదేవితో ఉద్యానవనాలతో కలకలలాడుతూ పాపాలను నశింపజేసే పవిత్రమైనటువంటి క్షేత్రమైన శ్రీరంగానికి చేరుకున్నాడు. అక్కడి కోనేటిలో తండ్రి కూతుళ్ళు స్నానం అంటే పాపాలను పోగొట్టే విధంగా మంత్రయుక్తంగా స్నానం చేశారు. విష్ణుచిత్తుడు మధ్యాహ్న సమయాన చేసే సంధ్యావందనాలను ముగించాడు. చక్కగా అలంకరించుకున్న కూతుర్ని వెంటబెట్టుకుని వైష్ణవ భక్తులు తోడురాగా శ్రీరంగనాథుని దేవాలయంలోనికి ప్రవేశించాడు. గరుక్మంతుణ్ణి సేవించి అతని అనుమతిని పొంది స్వామి దర్శనం కోసం గర్భగుడిని వారు సమీపించారు. శంఖచక్ర గదాదులను ధరించిన చతుర్భుజుణ్ణి, మణి మకర కుండలాలతో విలసిల్లు వాడిని, వక్షస్థలం మీద కౌస్తభరణి హారంతో ప్రకాశించువాడిని, పీతాంబరధారిని, పురాణ పురుషుడైన పురుషోత్తముణ్ణి, శ్రీరంగనాథుణ్ణి ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉండగా ఆ తండ్రి కూతుళ్ళు దర్శించుకున్నారు. అష్టాంగ నమస్కారం చేసి వినయంతో తలలు వంచి స్వామి సన్నిధిలో ఆ ఉభయులు నిలుచున్నారు.
విష్ణుజిత్తుడు భక్తి పారవస్యంతో పరిపరి విధాల శ్రీమన్నారాయణ్ణి స్తుతించాడు. విష్ణుమూర్తి తన పాద పద్మాలకు కుసుమాంజలిని సమర్పిస్తున్న గోదాదేవిని తన్మయత్నంతో చూశాడు. ఆమె అందాన్ని చూసి ఉవ్విళ్ళూరి హరి తాపం ఆపుకోలేక తను ఉండే దివ్య శుద్ధాంత సీమకు ఆమెను చేర్చి ఒక మాయా గోదాదేవిని తండ్రి పక్కన ఉంచాడు. మాయకు సంబంధించిన దివ్య వల్ల రూపొందిన గోదాదేవి దేవాలయం నుంచి బయటకు అందరితో పాటుగా వచ్చి పల్లెకిలో ఎక్కి కూర్చున్నది. ఆమె మార్గమధ్యలోనే మటుమాయమైపోయింది. విష్ణుచిత్తుడు స్వామిని చూసిన పారవస్యం నుంచి ఇంకా తేరుకోలేదు. పూజారులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను స్వీకరించి గుడి బయటికి వచ్చి వీడిదికి చేరిన విష్ణుచిత్తుడు ఇంటి తలుపులు తీశాడు. అప్పుడు అతనికి కూతురు గుర్తుకు వచ్చింది. పల్లకి తలుపులు తీసి చూశాడు. కూతురు పల్లకిలో లేకపోయేసరికి విష్ణుచిత్తుడు తెగ గాబరా పడిపోయాడు. స్వామి తన కూతురుని అపహరించాడని ఆవేశపడ్డాడు. మళ్ళీ వేగంగా దేవాలయానికి వచ్చాడు. బ్రహ్మాదుల సరసన నిలిచి పరిపాలన నడుపుతూ ఉన్న ఈ రంగనాథుడు అన్యాయంగా నా కూతుర్ని అపహరించి లోపల దాచిపెట్టుకున్నాడు. ఓ దేవా, బ్రాహ్మణుడినైన నన్ను దోచుకొని బాధ పెట్టడం నీకు సబబా? అంత ముచ్చటైతే నా కూతుర్ని పెళ్లి చేసుకోవలసింది గాని ఇలా ఎత్తుకెళ్తావా? నేను బడుగు బాపన్ని. నన్ను కరుచ చేస్తే నిన్ను లోకులు మెచ్చుకుంటారా? శివుడు, బ్రహ్మ, ఇంద్రాదులు నిన్ను సేవిస్తారని వాళ్లతో మొరపెట్టినా నిన్ను ఏమీ చెయ్యలేని అసక్తులని నిరంకుశుడిలా ప్రవర్తించటం సబబా? ఈ లోకాలన్నీ నీవే కావచ్చు, కానీ నా పక్షం వహించడానికి దయామయి అయిన మా అమ్మ లక్ష్మీదేవి లేదా? భక్తులు లేరా? నీలా లక్ష్మీదేవి వంటి సతులు ఉండగా పెళ్ళి కావలసిన మా అమ్మాయి మీద నీవు మనసు పడడాన్ని ఏమనాలి? నన్ను వెర్రివాణ్ణి చేద్దామనా, లేక పేదనైన నన్ను పరిహాసం చేద్దామనా? ఈ లీలను చూపడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఏరుల వంకలు ఏలిన వారి వంకలను ఎవరు సరిదిద్దగలరు అని విష్ణుజిత్తుడు శ్రీరంగనాథుణ్ణి నిందించసాగాడు. భక్తుడు చిత్త శోభకు భగవంతుడు భయపడ్డాడు. అతని చాదస్తాన్ని అవహేళన చేస్తున్నట్లుగా చిరునవ్వు నవ్వుతూ, ఓ విష్ణుజిత్తుడా, ముసలితనం వల్ల నీకు బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదనుకుంటాను. నీ కూతుర్ని నీ ఇంట్లోనే పదిలంగా పెట్టుకుని వీధిన పడి నన్ను నిందిస్తావా? మీ ఇంట్లో మరోసారి బాగా చూడు. ఓ చంచల నేత్రుడా, ఇంట్లో కానీ కనిపించకపోయినట్లయితే అప్పుడు నీ ఇష్టమొచ్చినట్లుగా తిట్టుకో. బుద్ధి చలించకముందే వెళ్ళి చూడు అని విష్ణుమూర్తి విష్ణుజిత్తుణ్ణి మందలించాడు. అతను ఆదరాబాదరాగా ఇంటికి పరిగెత్తాడు. వాకిట్లోనూ కూతురు ఇంటికి ఎదురై నమస్కరించింది. విష్ణుజిత్తుడు ఆమె వెన్ను నిమిరి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండగా, నా తల్లి, మళ్ళీ నిన్ను చూడగలిగాను కదా అని అన్నాడు. విష్ణుజిత్తుడు తన ఇంట్లోనే ఉన్న సమయంలో బ్రహ్మ, శివుడు తమ భార్యలు అయినటువంటి సరస్వతీదేవి, పార్వతీదేవులతో అతని ఇంటికి వచ్చేశారు. వారిని తన ఇంట చూసి విష్ణుజిత్తుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. వచ్చిన వారికి సాధారణంగా ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఉచితాసనాల మీద ఆసీనులు చేశాడు. వారి రాకకు గల ప్రయోజనాన్ని అడిగాడు. అప్పుడు వారు, శ్రీరంగనాథుడు మీ అమ్మాయిని తనకి ఇచ్చి పెళ్లి చేయమని అడగటం కోసం మమ్మల్ని మీ ఇంటికి ఇలా పంపించాడు అని అతనికి తెలిపారు. ఆ మాటలు విన్న విష్ణుజిత్తుడి హృదయం సంతోషభరితమైపోయింది. ధన్యుణ్ణి అయ్యాను. తనకు నా కూతుర్ని ఇవ్వటం సమ్మతమే కాదు, అత్యధిక గౌరవప్రదం కూడా. అయితే నా కూతుర్ని ఈ పరాయి ప్రాంతానికి తీసుకుని వచ్చాను. పెళ్లి చేసి ఆమెను ఇక్కడ వదిలిపెట్టి ఒంటరిగా నేను మా ఊరికి వెళ్తే మా ఊరి వాళ్ళు ఏమంటారు? కూతుర్ని అమ్ముకున్నానని నలుగురు నన్ను ఆడిపోసుకుంటారు. ఊరి వాళ్ళ దృష్టిలో నేను చులకన అయిపోతాను. మీరు మా ఊరికి విచ్చేయండి. నేను అక్కడ నా కూతుర్ని శ్రీరంగేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. శ్రీహరి పెళ్లి కొడుకుగా మా ఊరికి వచ్చినట్లు అయితే తన ఘనత పెరుగుతుంది, నా ఘనత పెరుగుతుంది అని విష్ణుజిత్తుడు ఆ దేవతలకు సవినీయంగా చెప్పాడు. వాళ్ళు వెళ్ళి హరికి ఈ విషయాన్ని విన్నవించారు. అది విన్న శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనం మీద ఎక్కి బ్రహ్మ, రుద్రాది దేవతలు తమ తమ వాహనాలను అధిరోహించి తన వెంటరాగా శ్రీవల్లి పుత్తూరుకు విచ్చేశాడు. విశ్వకర్మ మణిమయమైన విడిదిని కట్టగా దానిలో విడిది చేశాడు. అప్సరసలు పసుపు
నలుగు పెట్టి పుణ్యనదీ జలాలతో మంగళ స్నానాలు చేయించగా పెళ్లి కొడుకు అయ్యాడు శ్రీరంగుడు. నారదాది మునులు దివ్యగానం చేస్తూ ఉండగా కౌస్తభ మణిహారాన్ని, కేయూర కంకణాది ఆభరణాలను ధరించి పీతాంబరంతో నయనాందకరంగా శ్రీహరి తయారయ్యాడు. ఇక్కడ విష్ణుజిత్తుడు ఇంటికి వచ్చాడు. పుణ్య స్త్రీలు సీతారాముల కళ్యాణ గేయాలను పాడుతూ ఉండగా గోదాదేవికి మంగళ స్నానాలను చేయించి పెళ్లి కూతురిని చేశారు. పురోహితులు లగ్నం ఆసన్నమయ్యింది అని విన్నవించారు. విష్ణుజిత్తుడు ధారపోయగా శ్రీ మహావిష్ణువు కన్యను పరిగ్రహించాడు. వధూవరులు ఒకరినెత్తిన మరొకరు జీలకర్ర బెల్లం పెట్టడం, ముత్యాల తలంబ్రాలు పోసుకోవటం, మంగళసూత్రధారణ, సప్తపది, అరుంధతి దర్శనం వంటి వివాహ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ముగిశాయి. శ్రీ మహావిష్ణువు గోదాదేవితో అతి వైభవంగా వైకుంఠ నగరానికి వెళ్ళిపోయాడు. గోదాదేవి కళ్యాణం ధనుర్మాసంలో భోగి రోజే జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు. తర్వాత ఉద్యానవనంలో పండు వెన్నెలలో విష్ణుమూర్తి, గోదాదేవి సుఖాలను అనుభవించారు. శ్రీమన్నారాయణుడు కరుణతో లోకాలను పాలిస్తూ లోకాలను చల్లగా చూడసాగాడు. కనుక ఈ గోదాదేవి కళ్యాణం కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. వివాహం కాని వారికి వివాహాలు జరిగిపోతాయి. స్వామివారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒక ధనుర్మాసం సందర్భంగా ఈ కథలు వింటే చాలు, పేదరికం నశిస్తుంది, వద్దన్న ధనం వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, కోటి జన్మల పుణ్యంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.